మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామ వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్దమకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 24 ఈ విధంగా రాయబడినవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. పౌలు తన పరిచర్యను గురించి, ప్రభు ఏ విధంగా మమ్మల్ని అభిషేకించాడో, ఏ విధంగా దేవుడు వారికి తోడై ఉన్నాడో, దేవుని యొక్క పరిశుద్ధతను అంటే దైవిక పరిశుద్ధత మరియు నిష్కాపట్యమైన పరిచర్యను కొనసాగిస్తూ క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క మహిమలో వారు ఏ విధంగా ప్రభువుని కలిగి ఉన్నారో చెప్తున్నాడు. అంటే మీరందరూ అంటే దేవునితో మనకి ఉండవలసిన సంబంధం ఏదైతే ఉందో అది దైవ సంబంధమైన, దేవుడు మనకు అనుగ్రహించే దానిని మనం కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా అంటున్నాడంటే మేము మాత్రమే కాదు, మీరు మేము అందరము కలిసి క్రీస్తుతో కూడా నిలిచి ఉండుట అంటే పరలోకములో పరిశుద్ధతతో పవిత్రతతో దేవుని సన్నిధిలో జీవించువారమై ఉంటాము. ఆ జీవిత విధానాన్ని, ఆ పరిశుద్ధతను పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే మేమే యోగ్యులము అని కాదు, కానీ ఎవరైతే ప్రభువునందు విశ్వాసముంచి ప్రభు కొరకు కనిపెట్టువారై ఉంటారో వారు మేము అంటే నీతిమంతులుగా చేయబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి ఆయన ఉద్దేశానుసారంగా నడుచువాడు ఎవరైతే ఉంటారో వారిని గూర్చి ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును సిద్ధపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అంటే ఇప్పుడు మేము మీకు పరిచర్య చేస్తున్నామంటే, మేము అభిషేకింపబడ్డామంటే దేవుడు మమ్మల్ని అభిషేకించిన విధానం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిలో ఆయన మాకు అనుగ్రహించిన ఆ కనికర కృపలు ఏవైతే ఉన్నావో వాటి యందు మేము నిలిచి జీవిస్తూ నేడు మేము మీకు పరిచర్య చేస్తూ మిమ్ములను ప్రభు యొద్దకు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొద్దకు చేర్చువారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మును సిద్ధపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మీతో ఉండడానికి మమ్మల్ని అభిషేకించాడు, మీతో కలిసి ఆయనతో ఉండడానికి అభిషేకించాడు. మనము ఏకాత్మ కలిగి ఏకహృదయము కలిగి దేవుని యందు జీవించువారముగా నిలిచేవారముగా ఆయనతో యుగయుగాలు జీవించేవారమై ఉంటామనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఆయన మనకు ముద్ర వేసి అంటున్నాడు. అంటే దేవుని యొక్క ముద్ర అనగా ఆయనతో మనము జీవించడానికి కావలసిన స్థితి ఏదైతే ఉందో ఆ క్రీస్తు రక్తము చేత కడగబడ్డవారముగా పరిశుద్ధపరచబడ్డవారముగా ఆయన యందు ముద్రింపబడ్డవారముగా మనం ఉన్నాము అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. ఎవరైతే క్రీస్తు ముద్రను క్రీస్తుని కలిగి ఉంటారో, ఆయన యొక్క ఉద్దేశాలను కలిగి ఉంటారో, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా జీవించడానికి తమ హృదయాలను సిద్ధపరచుకుంటారో వారి యందు ప్రభు యొక్క ముద్ర అంటే ఆయన యొక్క తత్వము యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క తేజస్సును, ఆయన యొక్క మహిమను, ఆయన సత్యమును, ఆయన వాక్కును తండ్రి ఆయనకు అనుగ్రహించినవి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనము కలిగి ఉంటాము. ఇవన్నీ కలిగి ఉండడానికి దేవుడు మనకు తోడై ఉన్న విధానాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు
ఆత్మను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. ఏ ముద్ర చేత ముద్రింపబడుతున్నామో, క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము చేత, క్రీస్తులో మనము నిలిచి ఉంటున్నామో, ఆ నిలిచి ఉంటున్న విధానం ఏదైతే ఉందో దానిని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు అంటాడు. ఆ ముద్ర ద్వారా మనం ఏమవుతున్నామంటే ఆయన ఆత్మలో జీవించేవారమై ఉన్నాము, ఆయన ఆత్మలో మనము కొనసాగవారమై ఉన్నాము, ఆత్మచేత మనము ఆయనను కలిగి ఉంటున్నాము. ఏ ఆత్మ అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత మనము ఆయనలో కొనసాగువారమై ఉన్నాము, జీవించువారమై ఉన్నాము. అది క్రీస్తు యేసు చేత మనము ముద్రింపబడి ఉన్నాము. అంటే ఆయన స్వరక్తము చేత మనలను ప్రత్యేకపరుచుకొని మనలో ఉన్న పాపాన్ని తొలగించి ఆయన నీతిని మనకి అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు రక్తములో కడగబడ్డ వారముగా, పరిశుద్ధపరచబడ్డ వారముగా, ఆయన నీతిని అనుసరించు వారముగా, ఆయన యందు జీవించు వారమై ఉన్న మనకి పౌలు చెప్తున్న మాట, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరం అనుగ్రహించి ఉన్నారు. మన హృదయాల్లోని, మన ఆలోచనలో, తలంపుల్లో క్రీస్తు యొక్క ఉద్దేశాలు నిలిచి ఉండుననే విషయాన్ని గుర్తు చేస్తూ, మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీయునకు రాలేను అంటున్నాడు. ఇప్పుడు తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టి, పరిచర్యను బట్టి పౌలుకి చెప్తున్నాడు, మీ యందు కనికరము కలిగి ఉన్నందున అన్నాడు. ఏ కనికరాన్ని? క్రీస్తు చూపిన కనికరము, ఆయన చూపించిన కృప, ఆత్మానుసారమైన స్థితి, ఇవన్నీ కూడా పౌలు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తూ, మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు, నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడు తనకు ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిలో తాను పరిచర్య చేయొచ్చు, ఆ పరిచర్యలో తాను కొనసాగుతూ క్రీస్తు యొక్క మాటల చేత, క్రీస్తు యొక్క ఉపదేశముల చేత ఆత్మరూపిగా తాను నడిపింపబడుతున్న స్థితిని పౌలు గుర్తు చేశాడు కొరింథీ సంఘానికి. కాబట్టి అంటున్నాడు, మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు అంటున్నాడు. అంటే మీ కనికరం అంటే మీరు ప్రభువులో ముద్రింపబడ్డారు కాబట్టి, మీరు ప్రత్యేకింపబడ్డారు కాబట్టి, మీరు క్రీస్తు వారై ఉన్నారు కాబట్టి, మీరు ఆయన పనిలో నిలిచి ఉన్నారు కాబట్టి మళ్ళా మీ యొద్దకు నేను రాలేదు. ఎందుకంటే మీ యొక్క సంరక్షకుడైన క్రీస్తుని, మీరు ఆయనలో ముద్రింపబడ్డారు కాబట్టి నేను ఇంకా మీ యొద్దకు రావాల్సిన ఆవశ్యకత లేదన్నట్లుగా పౌలు అక్కడ గుర్తు చేసి చెప్తూ, నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను అంటున్నాడు. అంటే నా ప్రాణము తోడంటే నిజము చెప్పుచున్నాను, సత్యము చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆ జీవం ఏదైతుందో ఆ జీవాన్ని ఆధారం చేసుకుని పౌలు ఈ మాటలు కొరింథీ సంఘానికి చెప్తూ చివరిగా అంటాడు, మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు అంటున్నాడు. మాకు అధికారం ఉందని, మేము అధికారులమని, మీకంటే ఉన్నతమైన వారమని మేము ఈ మాటలు చెప్పట్లేదు, ఈ పత్రిక రాయట్లేదు. అంటే తాను రక్షింపబడిన తర్వాత ప్రభు పనిలో తాను చేయ కార్యములన్నీ కూడా ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటలో మేము మీకు సహకారులము. అంటే ఒకరి పట్ల ఒకరు సహాయ సహకారాలు కలిగజేసి అందించుకుంటూ క్రీస్తుకు మహిమకరముగా వారు జీవిస్తున్న విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే మేమెంత మాత్రము మీకంటే ఉన్నతమైన వారమని చెప్పకుండా తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని గుర్తు చేస్తున్నాడు. అందుకని మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పుటలేదు అన్నాడు. మీరు విశ్వసించారు కాబట్టి మేము ప్రభువులమని, అధికారులమని, మీకంటే ఉన్నతమైన వారమని మేము చెప్పట్లేదు. కానీ ఏమంటున్నాడు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము అంటాడు. మీ ఆనందం అంటే మీరు ప్రభువుతో కలిసి పరలోకములో మనమందరము ఏకముగా కూడి ఆయనను స్తుతించేవారమై ఉన్నాము కాబట్టి మాకు మీకంటే అధికమైనది ఏదీ లేదు, మనమందరము ఒక్కటే. ఇక్కడ హెచ్చుతగ్గులకు పోక తాను దేవుని యందు తాను ఏమై ఉన్నాడో,
తన స్థితి ఏమై ఉన్నదో పౌలు ఇక్కడ గుర్తు చేసి చెప్తున్నాడు. అంటే మీరు కలిసి ఆయన యందు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆయన ముద్రలో మనము ముద్రింపబడి ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము అంటున్నాడు. మీరు ప్రభువులు ఆనందిస్తున్నారు కాబట్టి దానిలో మేము మీకు కొంచెం సహాయం చేశాము, మిమ్మల్ని ముందుకు నడిపించాము. అది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత అని మేము విశ్వసిస్తూ విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు అంటున్నాడు. ఏ విశ్వాసముందు మీరు నిలిచి ఉన్నారో ఆ విశ్వాసములో మీరు నిలకడగా ఉన్నారు అంటాడు. అంటే పడిపోక, తొట్టిల్లిపోక, మరి పాపమునకు, లోకమునకు దాసులు కాక దేవుని యొక్క వాక్యమునందు ఏదైతే వారు దైవిక పరిశుద్ధతను మరియు నిష్కాపక్షతను కలిగి ఉన్నారో దానిని గూర్చి పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రభువునందును, ప్రభు మన యందు నిలిచి ఉండాలంటే దేవుని యొక్క ఆత్మయందు నిలిచిన వారే ఆత్మానుసారముగా ఆయన చేత ముద్రింపబడ్డ వారమై, ప్రత్యేకింపబడ్డ వారమై ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఉండే ధన్యత కలిగి ఉండాలని కొరింథీలో ఉండే సంఘానికి, నేడు సజీవులమైన మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, విశ్వాసము చేత రక్షింపబడి ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తునందు ముద్రింపబడి ఆయన చేత, ఆయన ద్వారా ఆ రాజ్యానికి ప్రవేశించగలిగిన స్థితి తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా, మిమ్ములను బట్టి, మీ మాటను బట్టి మేము జీవించుటకు, నీ పరిశుద్ధత యందు నిలిచినట్లు మాకు మీ కృపను అనుగ్రహించండి. శ్రేష్టమైన ఈవుల చేత మమ్మల్ని నిత్యము పోషిస్తూ, కాచి, కాపాడి, సంరక్షిస్తున్న తండ్రి, ఈ ఉదయకాల సమయమును మరొకసారి నాయన నీ పాదాల చెంత చేరిన మమ్మలను ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు పత్రిక ద్వారా తెలియజేసినట్లుగా నిరీక్షణ, విశ్వాసము, ఆత్మానుసారమైన పరీక్ష, ముద్రింపపాటు ఇవన్నీ కలిగి ఉండాలని తెలియజేశాడు. కాబట్టి నాయన మనమందరము ఏకముగా ఆయన యొద్దకు చేరువారమై ఉన్నామని ప్రభువు రెండవ రాకడను గుర్తు చేసి ఉన్నాడు. కాబట్టి తండ్రి, నీ చిత్తానుసారంగా నడుచుకొని నీ కుమారుని యందు విశ్వాసం ఉంచి నీ యందు జీవించుటకు మా అందరికీ మీ కృప దయచేయండి. దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేడు దిన కార్యక్రమాలన్నింటిలో మీ సన్నిధి మాపై ఉంచమని, అయా రాబోయే దినాల్లో జరగబోయే ఈ యొక్క దేశ పరిస్థితులను బట్టి, రాష్ట్ర పరిస్థితులను బట్టి అధికారులను, నాయకులను మీరే నియమించి వారి ద్వారా మీరు మహిమ పొందమని, మీ చిత్తానుకాలమైన ప్రభుత్వాలు రాగలుగుటకు అట్టి కృప దయచేయమని, దిన దీవెనలతో నింపుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్నెడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.